కిలాడి మోసం. ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు అమాయకంగా నటిస్తూ ఎలాంటి మగవాళ్ళనైనా చాలా సులువుగా మోసం చేసి పారిపోతున్నారు. అది కూడా చిన్న మోసం అనుకుంటే పొరపాటే. ఏకంగా డబ్బు కాజేయాలని పెళ్లిళ్లు చేసుకుని నిలువునా ముంచుతున్నారు. కొంతకాలం క్రితం కొంతమంది మహిళలు ఇదే విధంగా దొంగ పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసిన సంఘటనలు వార్తల్లో, సోషల్ మీడియాలో చూసే ఉంటాం. అచ్చం అలానే ఇప్పుడు మరొక కేసు బయటపడింది. తన అందంతో పెళ్లి పేరుతో వలపు కిలాడి పురుషులను నిలువునా దోచేస్తోంది. ఒంటరిగా ఉన్న పురుషుల్ని లక్ష్యంగా చేసుకుని నిత్య పెళ్లి కూతురులాగా ఎంజాయ్ చేస్తోంది. ఆమె వైఖరి ఎలా ఉందంటే, మొదట వయ్యారాలతో మగవాళ్ళను ఆకర్షిస్తుంది, మాట కలిపేస్తోంది. బుట్టలో వేసుకుని పెళ్లి పీట లెక్కేస్తోంది. ఆపై ఇల్లాలి పాత్రలో అద్భుతంగా జీవిస్తోంది. ఓ మంచి ముహూర్తాన ఇంట్లోని నగలు తీసుకొని చెక్కేస్తోంది. ఇదే ఆమె నైజం. ఈ వ్యవహారంలో ఈమెకు సహాయం చేయడానికి కోసం మరో 3 కిలాడి మహిళలు సహా పాత్రధారులుగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆ కిలాడి మహిళ ఒకరి తర్వాత ఒకరిని ఏకంగా 6 మోసం చేసింది. చివరకు 7వ వ్యక్తిని మోసం చేయబోయి అడ్డంగా బుక్ అయింది. దీంతో ఆమె వలపు మోసాలు గుట్టురట్టయింది. మరి ఈ కిలాడి గురించి తెలుసుకోవడం కోసం పూర్తి వివరంలోకి వెళితే, పూనం సంజయ్ గుప్తా, విమలోక్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి 4 ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో పూనం పెళ్లి కూతురులా, సంజన ఆమెకు తల్లిలా వ్యవహరిస్తుంది. విమలేష్, ధర్మేంద్ర ఒంటరి పురుషులు ఎక్కడ ఉన్నారా అని టార్గెట్ కోసం వెతుకుతూ ఉంటారు. టార్గెట్ దొరకగానే అమ్మాయిని చూపిస్తామని, అందుకు 1.5 లక్షల ఫీజు చెల్లించాలని అంటారు. అవతలి పార్టీ అందుకు ఒప్పుకోగానే పూనం సంజనాల దగ్గరికి తీసుకువెళ్తారు. వారు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తారు. అనంతరం పూనం పెళ్లి కొడుకుతో అతని ఇంటికి వెళ్తోంది. అక్కడ కొంతకాలం గడుపుతోంది. అవకాశం చిక్కగానే ఆ ఇంట్లోని నగలు తీసుకొని పరారవుతోంది. ఇదే క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన శంకర్ ఉపాధ్యాయన్ అనే వ్యక్తిని ఈ ముఠా టార్గెట్ చేసింది. విమలేష్, ధర్మేంద్ర అతనితో మాట్లాడి పూనం సంజనాలతో మాట్లాడించారు. అయితే శంకర్ ఉపాధ్యాయన్కు వారు తీరుపై కొంచెం అనుమానం కలిగింది. దీంతో 1.5 లక్షలకు ముట్ట చెప్పేందుకు నిరాకరించాడు. దాంతో పూనం ముఠ అతడిని బెదిరించింది. తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయిస్తామని హెచ్చరించింది. దాంతో తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పి అతడు అక్కడి నుంచి బయటపడ్డాడు. తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. బాందా పోలీసులు ఈ ముఠ అటకెక్కించి చివరికి కటకటాల వెనక్కి నెట్టారు.